ఏం తినేట్టు లేవు, ఏం కొనేట్టు లేవు అన్న చందంగా కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. టమాటా సెంచరీ దాటేసింది. ఉల్లిపాయ హాఫ్ సెంచరీకి చేరింది. చిక్కుడైతే డబుల్ సెంచరీ దిశగా పరుగులు తీస్తోంది. 5 రూపాయలకే దొరికే కొత్తిమీర, పుదీనా, కరివేపాకు కట్టలు ఇప్పుడు 10 నుంచి 15 రూపాయలు పెట్టినా దొరకడం లేదు. ఇలా ఏ వెజిటబుల్స్ రేట్లు చూసినా మండిపోతున్నాయి. పెరిగిన ఈ ధరలను చూసి సామాన్యుడు బేజారైపోతున్నారు. అసలే నిత్యావసరాల ధరలు కొండెక్కి అందుబాటులో లేకుండా పోయాయంటే ఇప్పుడు కూరగాయలు కూడా తగ్గేదే లేదంటున్నాయి. రోజువారీ ఆహారంలో తప్పనిసరిగా వాడే కూరగాయలు ఇప్పుడు సామాన్యుడిని భయపెడుతున్నాయి. ముఖ్యంగా గత వారం రోజులుగా వెజిటబుల్స్ రేట్లు ఆకాశాన్ని అంటేస్తున్నాయి. అవి ఇవి అని కాకుండా అన్నీ కూడా మండిపోతున్నాయి. జోబులో డబ్బులు తీసుకువెళ్ళి సంచిలో కూరగాయలు తీసుకువచ్చే పరిస్థితి నుంచి సంచిలో డబ్బులు తీసుకువెళ్ళి జోబులో వెజిటబుల్స్ పెట్టుకునే పరిస్థితి వచ్చిందన్న సెటైర్లు కూడా వినిపిస్తున్నాయంటే ఆ స్థాయిలో ఇప్పుడు రేట్లు పెరిగిపోయాయి. గత 10 రోజులుగా కూరగాయల ధరలు 2 నుంచి 3 రెట్లు పెరగడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. జూన్ మొదటి వారం వరకు అటు ఇటుగా కూరగాయల ధరలు కొంత అందుబాటులో ఉండేవి. 10 రోజుల నుంచి రేట్లు పెరగడం మొదలయ్యాయి. 2 వారాల క్రితం వరకు మార్కెట్లో టమాటా ధర 25 రూపాయలుగా ఉండేది. గత వారం నుంచి 50 రూపాయలకు పెరిగింది. చూస్తూ ఉండగానే 80 రూపాయలకు ఎగబాటి రేటు ఇప్పుడు సెంచరీకి చేరువైంది. దీంతో టమాటా సామాన్యులో దడ పుట్టిస్తోంది. టమాటా లేనిదే కూరలు రుచించవు. దీంతో ఎంత ధర ఉన్నా టమాటాలు కొనక తప్పని పరిస్థితి. వచ్చే వారం టమాటా రేటు మరింత పెరిగినా ఆశ్చర్యం లేదని వ్యాపారులు చెబుతున్నారు. హోల్సేల్ మార్కెట్లలోనే 20 కేజీల టమాటా బాక్స్ ఇప్పుడు 2000 రూపాయలు పలుకుతోంది. అంటే హోల్సేల్లోనే టమాటా సెంచరీ దాటిందంటే రిటైల్లో దాని రేటు ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇది మొత్తం బయటి మాల్ సార్, ఢిల్లీ నుంచి వస్తుంది. రానికనే 3 రోజులు టైం పడుతుంది, అందులో డ్యామేజ్ పోతుంది. మొత్తం డ్యామేజ్ వస్తుంది, మాల్ అంతా రేట్లు ఎక్కువ. ఎంత పడుతుంది యావరేజ్ ఒక బాక్స్ ఎంత పడుతుంది? 1500 పడుతుంది, 1500 600 పడుతుంది, క్వాలిటీ బట్టి పడుతుంది. సో లాస్ట్ ఇయర్ కూడా టమాటోకి చాలా డిమాండ్ ఉంది. ఆల్మోస్ట్ 3000 వరకు కూడా ఒక బాక్స్ పైన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. అట్లాంటి సిచ్యువేషన్ మళ్ళీ క్రియేట్ అవుతుంది ఈసారి. అవుతుంది సార్, ఓ నెల అవుతే ఇంకా రేట్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. పోయినసారి మదనపల్లిలో 2500 3000 దాకా బాక్స్ పోయింది. ఈసారి కూడా పోయే ఛాన్సెస్ ఉన్నాయి. కేజీ ఎంత పడుతుంది? కేజీ 45 పడుతుంది సార్, 45 46 పడుతుంది. అందులో ఇది డ్యామేజ్ కూడా పోతుంది. దాన్ని బట్టి పెరిగే ఛాన్సెస్ అంటే 2000 బాక్స్ కావచ్చు, 100 120 ఇట్లా కావచ్చు. మళ్ళీ ఇది ఢిల్లీకి వెళ్ళి, ఢిల్లీ ఉత్తరప్రదేశ్ అక్కడ బెంగళూరు అక్కడ వెళ్ళి వస్తుంది. మొత్తం బయటి మాల్, ఇక తెలంగాణ మాల్ అయితే ఏం లేదు. టమాటా ధరలు మన దగ్గరే కాదు దేశవ్యాప్తంగా కూడా మండిపోతున్నాయి. ఇప్పటికే దేశంలోని 17 రాష్ట్రాల్లో టమాటా రేట్లు 50 రూపాయలు దాటేశాయి. 9 రాష్ట్రాల్లో కిలో 60 రూపాయలు దాటింది. ఇక 4 రాష్ట్రాల్లో టమాటా ధర 70 కంటే ఎక్కువగానే పలుకుతోంది. తెలంగాణలో మాత్రం అమాంతంగా 100 రూపాయలకు దాటింది. అండమాన్ నికోబార్లోనూ టమాటా మోత మోగిస్తోంది. కేరళలో కిలో ధర 82 రూపాయలకు చేరుకుంది. మిజోరాం, తమిళనాడు రాష్ట్రాల్లో సైతం టమాటా కిలో ధర 70 రూపాయలుగా పలుకుతోంది. గోవా, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, మహారాష్ట్రలో టమాటా కిలో ధర 60 రూపాయలకు పైగా విక్రయిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, సిక్కిం, ఒడిశా, దాద్రా అండ్ నగర్ హవేలీ, మేఘాలయ, త్రిపుర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో కూడా టమాటా ధరలు కిలో 50 రూపాయలకి దాటాయి. చాలా రేటు రోజు రోజుకు చాలా ఎక్కువగా అనిపిస్తుంది. తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇప్పుడు మార్కెట్లో పోతే టమాటా రేటు క్యాజువల్గా 100కి 2 కిలోలు, 100కు 1 కిలో అనే మాట విధంగా అమ్ముతారు. ఇప్పుడు క్యాజువల్గా అయితే టమాటా రేటు కిలో 50 రూపాయలు ఇస్తున్నారు. ఇంకా కిరాణా షాప్లో అయితే ఇంకా 70-80 రూపీస్ వరకు ఇస్తున్నారండి టమాటా. ఇప్పుడు అందుకని అక్కడ ఉండలేక ఇక్కడ మార్కెట్లో తక్కువ ఉంటుందంటే ఇక్కడ కూడా చాలా రేటు చాలా విపరీతంగా ఉందండి. రోజు రోజుకు టమాటా రేట్ అయితే చాలా విపరీతంగా పెరుగుతుంది. టమాటా కొనాలంటే కూడా ఇబ్బంది అనిపిస్తుంది. అందుకని టమాటా కొంచెం 2 కిలోలు తినే వాళ్ళం 1 కిలో వరకే యూజ్ చేసుకుంటున్నాము. ఆ విధంగా టమాటా చాలా ఇబ్బంది అనిపిస్తుంది. అన్ని కూరగాయలతో నువ్వు కొలుచుకుంటే టమాటాకి అయితే చాలా విపరీతమైన రేటు పెరుగుతుంది. చాలా ఇబ్బంది అవుతుందండి. టమాటా కూడా కొంచెం వర్షం నుంచి కూడా డ్యామేజ్ ఎక్కువ అనిపిస్తుంది. టమాటా తీసుకోనికే కూడా ఎక్కువ రోజులు కూడా ఇంట్లో కూడా నిల్వ ఉండలేదు. ఆ విధంగా టమాటా పొలాల్లో కూడా డ్యామేజ్, వర్షాకాలం నుంచి డ్యామేజ్ ఎక్కువ అవుతుంది. ఆ విధంగా కొంచెం ప్రాబ్లం అయ్యి టమాటా రేటు విపరీతంగా పెరుగుతుంది. టమాటా లేకుండా అయితే వంటకాలు అయితే చేయడం చాలా ఇబ్బంది అనిపిస్తుంది.
అందుకని ఒక 4 days 5 daysకు అనేది ఒక 10 daysకి ఒకసారి అనేది వేసుకోవాల్సి వస్తుంది టమాటా. గత వారం పచ్చిమిర్చి కిలో 60 రూపాయలుగా ఉంటే ఈ వారం ఏకంగా 80 రూపాయలకి నుంచి 100 రూపాయలకు పలుకుతుంది. 2 వారాల క్రితం వరకు ఉల్లిపాయలు 25 రూపాయలుగా అమ్మేవారు. 10 రోజుల వ్యవధిలోనే 50 రూపాయలకు చేరుకుంది. ఉల్లి ధర ఇంకా పెరిగే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో హోటళ్లలో ఆనియన్తో పాటు నో స్టాక్ బోర్డులు కూడా పెట్టేస్తున్నారు. ఇక పానీపూరి షాపుల వాళ్ళు కూడా నో ప్యాజ్ అంటూ ముఖం మీద చెప్పేస్తున్నారు. ధరల పెరుగుదల ఏ స్థాయిలో ప్రభావం చూపిస్తుందో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయలే కాదు మిగిలిన అన్ని రకాల కూరగాయలు సైతం 80 రూపాయలుగా పలుకుతున్నాయి. బెండకాయ, బీరకాయ, వంకాయ, క్యాబేజీ, సొరకాయ, క్యాప్సికమ్ ఇలా ప్రతిదీ కూడా 80 రూపాయలకు అటుగిటుగానే ఉన్నాయి. చిక్కుడు పరిస్థితి ఎవరికీ అందరంత ఎత్తులో ఉందనే చెప్పాలి. చిక్కుడు డబుల్ సెంచరీ వైపు పరుగులు తీస్తోంది. ఇక కరివేపాకు, పుదీనా, కొత్తిమీర పరిస్థితి కూడా గతంలో 5 రూపాయలకు ఒక కట్ట ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఒక కట్ట ధర చూసుకుంటే 10 నుంచి 15 రూపాయలు, 20 రూపాయల వరకు కూడా ఉంది. ఆకుకూరలు కూడా తక్కువేమీ పలకట్లేదు. పాలకూర మొత్తంగా మెంతికూర లాంటివి 20 రూపాయలకు 4 కట్టలు మాత్రమే ఇస్తున్నారు. రేటు 50 రూపాయలు ఉంది సార్. కేజీ 50 రూపాయలు. దొండకాయలు 30 రూపాయలు. చిక్కుడుకాయ 50-60 రూపాయలు. ఛాన్సెస్ ఉంటాయి పెరిగేది. 80 రూపాయలు, 90 రూపాయలు. అయితే మొన్నటి వరకు 120 రూపాయలు, 200 ఉండే. మొన్ననే తక్కువైంది. మళ్ళీ ధరలు పెరిగే ఛాన్స్ ఉంది. టమాటా ఎట్లా పోతుందన్నా? 40. ఏమో అన్న చెప్పలేము. వర్షాలు పడితే ఖరాబ్ అయితే పెరుగుతుంది. గుడిమల్ కపూర్. ఆరుకుంటే టూ మచ్ ఉందన్న రేటు. మొన్నటి వరకు కొత్తిమీర 10 రూపాయలకు 3 ఉండేది. ఇప్పుడు 10 రూపాయలకు ఒక కట్ట అయింది. 7 రూపాయలు నడుస్తుంది. కేజీ హిసాబులో ఉండదు అన్న, కట్ట హిసాబే కదా. కట్ట ఒకటి 4 రూపాయలు 5 రూపాయలు పడుతుంది. పెద్ద కట్ట అయితే 40 రూపాయలు ఆ రేట్లో ఉంది. పాలకూర అయితే 20కి 4, 5 పోతుంది. కట్ట 4 రూపాయలు పోతుంది. తోటకూర అన్ని ఆకుకూరలు అన్నీ ఇంచుమించు నీకు 4 రూపాయలు కట్ట పడుతుంది. డిమాండ్ పెరిగింది. వర్షాకాలం కదా. ఇవాళ మళ్ళీ గట్టిగా వర్షం పడింది అనుకో, వేరే చోట పడని చోట ఆకు వస్తుంది, పడని చోట ఖరాబ్ అయిపోద్ది. ఆ ఖరాబ్ అయిపోయింది ఏముంది, ఉండదు. ఖరాబ్ కానికాడ మాల వచ్చి తెచ్చి అమ్ముతారు. అది ఎక్కడ దొరక అది కట్టనే 5 రూపాయలు కొనేది 6 రూపాయలు 8 రూపాయలు కొనుక్కుంటారు. ఏమంటారు, ఇది మొన్నటి వరకు తక్కువ ఉండేది కదా, ఇప్పుడు ఎక్కువ ఉందే ఉండేది. ఈ వర్షానికి ఖరాబ్ అవటం కదా. ఇప్పుడు ఆకుకూర అంటే నమ్మకం ఉండేది కాదు. ఇవాళ వర్షం పడిన దానికి ఆయనంతా ఖరాబ్ అవుతే రేటు పెరిగిపోద్ది. అంతే, దానికి ధర పెట్టడానికి ఉండదు, తగ్గించడానికి కూడా ఉండదు. ఒకప్పుడు మార్కెట్కు వెళితే 100 రూపాయలకు బ్యాగ్ నిండుగా కూరగాయలు వచ్చేవి. ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. నలుగురు ఉండే ఫ్యామిలీకి వారానికి కనీసంగా 700 రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఆ స్థాయిలో ఇప్పుడు రేట్లు మండిపోతున్నాయి. అందుకే కూరగాయల రేట్లు చూసి సామాన్య ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. వెజిటబుల్స్ తినే పరిస్థితి లేకుండా పోయిందని వాపోతున్నారు. ఉప్పులు పప్పులతో పాటు కూరగాయల ధరలు కూడా అడ్డు అదుపు లేకుండా పెరిగిపోతున్నాయంటూ ఆవేదన చెందుతున్నారు. ఏం కొనాలన్నా కష్టం అవుతుంది. పాలకూర 10 రూపాయలు 20 రూపాయలకు 4 కట్టలు 5 కట్టలు అంటున్నారు. ఇక తీసుకున్నాం, ఇక ఏవో తినక తప్పదు కదా బిడ్డ. టమాటాలు 60, 40, బాగలేని 40, మంచిగా ఉన్నాయి 60 రూపాయలు. మిర్చి 40 రూపాయలు పావు కిలో, అర్ధ కిలో అంటుండు 40 రూపాయలు. ఇక ఏం తింటాం గరీబులం. ఏ కూరగాయలు అట్లే ఉన్నాయి. చామగడ్డ 40 రూపాయలు అర్ధ కిలో, బెండకాయ 40 రూపాయలు కిలో. పిరమే ఉన్నాయి బిడ్డ, అన్ని పిరమే ఉన్నాయి. తీసుకుంటున్నాం ఇక, ఏదో పిరము అగ్గనో తీసుకోక తప్పదు కదా, ఇక తీసుకుంటున్నాం. ఇక జూన్ 1 వరకు అటు ఇటుగా కూరగాయల ధరలు కొంత అందుబాటులోనే ఉండేవి. 10 రోజుల నుంచి రేట్లు అమాంతం పెరిగిపోయాయి. ముఖ్యంగా టమాటా దిగుబడి తగ్గిపోయింది. దీనికి తోడు డిమాండ్ పెరిగింది. గత ఎండాకాలంలో వేసి పంట చాలా వరకు ఎండిపోయింది. దీంతో దిగుబడి చాలా తక్కువగా వచ్చింది. ఆ ప్రభావం మూలాన్నే ఈ పరిస్థితి ఏర్పడిందని వ్యాపారులు చెబుతున్నారు. టమాటాను పక్కన పెడితే మిగతా కూరగాయల రేట్లు పెరగడానికి కూడా డిమాండ్కు తగ్గ సప్లై లేకపోవడమే అన్న ప్రధానంగా వాదన వినిపిస్తుంది. హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల నుంచి ఎక్కువగా కూరగాయలు వచ్చేవి. మిగతావి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవి.
కానీ ఇప్పుడు మహానగరం చుట్టుపక్కల కూరగాయల సాగు తగ్గింది. దాంతో ఇతర రాష్ట్రాలపై ఆధారపడాల్సిన పరిస్థితి. కూరగాయల రేట్లు పెరగడానికి అది కూడా ఒక కారణమన్న వాదన కూడా అభిప్రాయం వ్యక్తమవుతుంది. వర్షాకాలం సీజన్ వచ్చినప్పటికీ ఇప్పటికీ ఇంకా చాలా వానలు మొదలు కాలేదు. ఈసారి వర్షాలు పడి కాలం బాగుంటేనే కూరగాయల సాగు పెరుగుతుంది, లేకుంటే దిగుబడి అంతంత మాత్రంగానే ఉండవచ్చని రైతులు చెబుతున్నారు. అదే గనక జరిగితే వచ్చే 2 నెలలు కూడా కూరగాయల ధరల్లో ఏమాత్రం మార్పు ఉండకపోవచ్చన్న వాదన కూడా వినిపిస్తోంది. కారణాలు ఏమైనా కూరగాయల ధరలు ఈ స్థాయిలో పెరిగిపోవడంతో సామాన్యులు మాత్రం బేజారైపోతున్నారు. మరి నాన్ వెజ్తో పోటీ పడి స్థాయిలో వెజిటబుల్స్ పెరగడం పెనుభారంగా మారుతోంది. రేట్లు ఇలాగే ఉంటే కూరగాయలు వండుకొని తినటం కాదు, చూసి కడుపు నింపుకునే పరిస్థితి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. ఇక దిగుబడి పెరిగి కూరగాయల ధరలకు కళ్ళెం పడుతుందా, లేక ధరలు మరింత పెరిగి సామాన్యుడికి అందరంత దూరానికి చేరుకుంటాయన్నది చూడాలి. దీనిపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాలని ఇటువైపు సామాన్యులు కోరుతున్నారు.